రాహుల్ గాంధీ మీద అటు బీజేపీడు ఇటు బీఆర్ఎస్ వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎవ్వని నోటికి దోచినట్టు వాడు. రాహుల్ గాంధీ ఒక సభలో మాట్లాడిన దానికే ఇంత వణుక. ఒకవైపు ప్రశాంత్ అంటోడు మంత్రో లేకపోతే కంత్రో గాని కనీస ఒక విలువలు లేకుండా మాట్లాడుతున్న నీ తీరు చూస్తే ఆ పదవి లేకపోతే నేను పక్కింటి వాడు కూడా గుర్తుపట్టాడు. నువ్వు రాహుల్ గాంధీ మీద మాట్లాడే స్థాయి నీది. రాహుల్ గాంధీ ఫ్యామిలీ మీద మాట్లాడే స్థాయి. తెలంగాణ ఇవ్వకపోతే నిజంగానే ఎక్కడ బిచ్చం ఎత్తుకుంటోళ్ళే కానీ ఎందుకు ఈ బిచ్చగాళ్ళ దేశం మీద అంతా అడుక్క తినేది తప్పితే మీదేమున్నా మీ బతుకులు. కాళేశ్వరం మీద చర్చకు వస్తారా? ఎక్కడ పెడతారు మీరు చర్చ? 1,41,000 కోట్ల రూపాయలది. ఆ సోయి కూడా లేని మంత్రి. ఇక మాట్లాడితే ఆయన జాతీయ నాయకుడు గాని అవగాహన లేదు. మీలాగా పుస్తకాలు చూసి చదవడరా నాయన. చూసిందా నిన్న? ఎక్కడ కూడా ఆయనకు రాసిచ్చింది ఎవరు లేరు. కాంగ్రెస్ వాళ్ళు రాసిచ్చింది ఎవరు లేరు. ప్రతి ఒక్క అంశం తెలంగాణ పట్ల కాదు, జాతీయ స్థాయిలో అన్ని అంశాల్లో ఆయన చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్న అంశం మీకు తెలియదు. మీలాంటి సన్నాసిగాళ్ళకు మాట్లాడితే తెలంగాణలో ఇచ్చిన ఆడ ఇస్తుండ్రా, ఆ రాష్ట్రంలో ఇస్తుండ్రా, ఈ రాష్ట్రంలో ఇస్తుండ్రా, పనికిరాని చెత్తవాదం పెడతారు. మరి ఛత్తీస్గఢ్లో ఇచ్చినవి మీరు ఇస్తుండ్రా? లేకపోతే అందరికీ ఉచిత వైద్యము ఇలా రాజస్థాన్ ఇస్తారు మీరు ఇస్తుండ్రా? తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణదే మాట్లాడతారు. 2,000 అంటే మేము 3,000 అన్నాం, 3,000 అంటే 3,116 అన్నాం. ఇప్పుడు మేము 4,000 అంటున్నాం. నీకు దమ్ముంటే చెప్పరాదు. చేతగాని ముచ్చట్లన్నీ ఎందుకు? ఇవాళ ఈ ప్రభుత్వం ఏదో మొత్తం పొడిచి పడేసినట్టు ఇక ఒకటే ఊకదంపుడు ఉపన్యాసాలు పెట్టిండ్రు. సేమ్ అటు బీజేపీ కూడా అంతే. రాహుల్ గాంధీకి ఏమున్నది, రాహుల్ గాంధీ ఏం చేసిండు, అసలు ఆయన ఇప్పుడు ఏంది, ఆయన ఏ హోదాలో వచ్చి మాట్లాడిండు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుమారుడే కాదు, ఈ దేశపు పార్టీకి మాజీ అధ్యక్షుడు. ఇలా మోడీ భరించలేక, తన యొక్క ఒత్తిడిని భరించలేక ఇవాళ తన అధికార మదంతో ఇవాళ డిస్క్వాలిఫై చేసినా కూడా ప్రజల కోసం భారత్ జోడో యాత్ర చేయడం కాదు, రేపు ప్రజల కోసం పోరాడే ఒక యువకుడు ఈరోజు మణిపూర్లో చూడండి ఒకసారి. మహిళలు ఆ రాష్ట్రం మీరు విడిచి వెళ్లిపోవద్దని చెప్పి కారుకు అడ్డం పడుతున్నారు. నువ్వు ఇక్కడ ఉండాలి, ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు. అది నాయకుడు అంటే. మన పార్టీలతో జేజేలు కొట్టించుకోవడం, మీలాంటి సన్నాసిగాళ్లతో పొగిడించుకోవడం కాదు. దేశం కాదు, ప్రపంచం గర్విస్తుంది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలకు. కాబట్టి మాట్లాడితే వాళ్ళ అమ్మ, వాళ్ళు కుటుంబం ఒక్కడన్నా చచ్చినారా పోయి మీ ఇళ్లల్లో? దేశం కొరకు వాళ్ళ కుటుంబంలో ఎంతమంది చచ్చింది గుర్తుందా? కనీసం చరిత్ర. ఇలా ఈ ఏమంటారు, ఈ ముచ్చుమొక పోళ్ళు ఏడ కనపడుదురు, ఎక్కడ కనపడుదురు. ఉద్యమాల్లో కూడా వీళ్ళు పీకి పడేసింది ఏం లేదు. ఏమైనా సరే ఆ కేసీఆర్ చుట్టూ భజన చేసుకుంటా, పిచ్చివాగుడు వాక్కుంటా, ఇంకా మేం చేసింది ఎవరు చేస్తలే, మేం చేసింది ఎవరు చేస్తలే. రేపు చూడు, రైతు బంధు తీసుకున్న రైతులు కర్రు కాసి వాళ్ళతో పెడతారు. దళిత బంధు అని పేరు పెట్టి ఆ దళితులందరినీ దగా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారో చూస్తున్నారు కదా. ఏ ఒక్కదాని మీద కూడా మీకు స్పష్టత లేదు. మళ్ళీ హైరానా పడుకుంటూ పోయి బీజేపీని సంకన చేరుతారు. ఇంకెందుకు మీ సంకనాకిపోతానికి 100 అట మిమ్మల్ని బొంద పెడతానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ అది చూసుకోరు. అధికారం ఉంది కదా అని విర్రవీగే ప్రయత్నాలు చేస్తే ఖమ్మంలో ఇలా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చింది. మీ పక్కన కూర్చున్న వాళ్ళంతా అడ్డుకుంటేనే. ప్రజలను ఆపలేరు, ప్రజా ప్రపంచనాన్ని కాంగ్రెస్ వైపు ఆపలేరు. ఏమైనా మిమ్మల్ని రక్షించాల్సింది ఆ మోడీ షా. ఇంకా పోయి వాళ్ళ సంకనాకుడు తప్పితే మీకు ఇంకొకటి లేదు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎవరు కూడా గౌరవించరు. మీ అధికారం ఇలా తీసేసుడు కాదు, మిమ్మల్ని ఏ విధంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారో చూస్తారు. నీళ్ల పేరు మీద దోపిడేనా, ఉద్యోగాల పేరు మీద దోపిడేనా, ధరణి పేరు మీద దోపిడేనా? ఏది దోచుకోలే. ఆకాశం నుంచి మీరు నిజంగా భూమి వరకు మీరు దోచుకున్నదంతా గుట్టలు, ఇసుక, ఏమంటారు అది అసైన్డ్ భూములు, దళితులకు ఇచ్చిన భూదాన భూములు, ఇంకా చెప్పాలంటే శ్మశాన వాటికల భూములు కూడా కొట్టేసిన ప్రభుత్వం ఇది. దళితులకు ఇచ్చే దళిత బంధులో కూడా 30-40% తింటున్న దరిద్రులు మీరు. ఇంకా మీకు మాట్లాడే నైతి కాక్కున్నది. పొంకనాలు కొడుతూ ఉంటారు దళితుల కోసం మేము 10 లక్షలు పెట్టినామని. 30,000 కోట్ల రూపాయలు ఇలా బడ్జెట్ ఎలకేట్ చేసి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు.
కాబట్టి ఇంకా సిగ్గుండాలి మాట్లాడటానికి తగుదునమ్మా అని వెళ్ళి రాహుల్ గాంధీ మీద మాట్లాడే స్థాయి ఉన్న నాయకులు లెక్క మాట్లాడుతున్నారు వీళ్ళు. కాబట్టి అలా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఆమెకు తెలంగాణ ప్రజలు ఒక మంచి యాదినివ్వాలనుకుంటున్నారు. నేను తెలంగాణ ఇచ్చింది సంపద దోపిడికి, సహజ వనరుల దోపిడీ కోసం కాదు అని చెప్పి అక్కడ ఆమె తల్లడిల్లుతున్నది. అలాంటి ఒక తల్లికి అలా తెలంగాణ ప్రజలు ఒక మంచి యాదిని ఇవ్వాలి. ఒక సంతోషపూర్వకమైన తెలంగాణ ఏర్పడాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. మేము తెలంగాణ ఇస్తే పోయి బీజేపీని కమ్ముడు పోయి 12 మందిని ఇలా కొనేసి ఇలా మీరా నాటకాలు ఆడుతున్నది. తెలంగాణ ఇస్తే మా పార్టీని విలీనం చేస్తా అని చెప్పి నమ్మవలికి ఇవాళ సిఎల్పీనే విలీనం చేసుకున్నామని విర్రవీగుతున్నారు మీరు. తల్లిపాలు దాగి రొమ్ము గుద్దిన చందాన ఇలా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో లేకుండా చేద్దామని చూస్తే తెలంగాణ ప్రజలేమన్నా తెలివి తక్కువలు అనుకున్నారు. ఒకవైపు దోపిడీ, ఇంకొక వైపు బీజేపీతో రహస్య ఒప్పందాలు, ఇంకొక వైపు ఏ విధంగా సంపదను దోచుకుంటున్నారో ప్రజలు గమనించలేని వాళ్ళు కాదు. మీరిచ్చే పెన్షన్కు లేకపోతే మీరిచ్చే ఏమంటారు తాయిలాల కోసం ఆశపడేటోళ్ళు కాదు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఇవాళ తెలంగాణ స్వీయ పాలనలో కూడా తన ఆత్మగౌరవాన్ని వెతుక్కుంటున్నది. అలాంటప్పుడు మీ దగ్గర లేదది. తెలంగాణ అని చెప్పి బీఆర్ఎస్ అని పెట్టి ఆ పక్క రాష్ట్రాల్లో పోయి ఇక్కడ రైతులను వదిలేసి ఆ పక్కన రైతులకు మీరు ఇచ్చుకుంటూ చేస్తున్నాయి అంతా కూడా తెలంగాణ ప్రజలు ఏం గమనించిన వాళ్ళు కాదు. కాబట్టి ఈ సన్నాసిరామని ముచ్చట్లన్నీ బంద్ చేసి ఫస్ట్ ఆ 3 నెలలు ఎట్నో కాలం గడుపురు. ఇంకా మీకు ఇంకా ఉన్నదని అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కొంచెం రాహుల్ గాంధీ గారు కానీ గాంధీ ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది. లేకపోతే ఇలా ప్రజలే మీ ప్రజాక్షేత్రంలో మీ మీద ఎట్లా తిరగబడతారో మీరు చూస్తారు. ఇంకా మీకేమి మంత్రులు మీరేం ఎమ్మెల్యేలని ఎవరు అనుకోవట్లేదు. మీరు ప్రజల సమస్యల మీద ఎప్పుడు పట్టింపు ఉన్నదని ఎవరు అనుకోవట్లేరు. రేపు ఖమ్మం సభ విజయవంతం స్ఫూర్తిగానే రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాంటి సభలు జరిగితే మిమ్మల్ని అధికారం దించేంత వరకు అది గుర్తుపెట్టుకోండి.